ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాలు చదువుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. ఈ భాగాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇది ఒక సూచన అనుకున్నాం కదండి. ఇది ఒక సూచన అనుకున్నాం. పరలోకమందు కనబడుతున్న గొప్ప సూచన. సూచన అంటే ముంగుర్తు అనేది మనకు అర్థమవుతుంది. ఈ భాగాన్ని మనం ప్రారంభించుకున్నాం. యోహాను పరలోకమందు ఒక సూచన కనబడటాన్ని చూస్తున్నాడు. దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని మనం ఇదివరకే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మీకు గుర్తుందా? ఈ యొక్క భాగాన్ని గురించి రకరకాల సందేశాలు మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క వర్ణన ప్రకారం మనకు కొన్ని భాగాలు ధ్యానాంశాలుగా కనబడతాయి. ఇందులో ఒకటి, సూర్యుని ధరించుకొనిన స్త్రీ. సూర్యుని ధరించుకొనిన స్త్రీ. ఈ స్త్రీ ఎవరు? రెండవది ఎవరు అనగా, రెండవది ఘట సర్పము. ఘట సర్పము. మూడవది మగ శిశువు. ఇక 4వది మనం తరువాత ధ్యానం చేద్దాం. 4వది మిఖాయేలు దూత. ఇక 5వది ప్రియులారా, ఘట సర్పము, దాని వివరణ. అలాగూ ఈ అధ్యాయంలో 5 భాగాలను మనం ధ్యానించవచ్చు. ఈ యొక్క సూర్యుని ధరించుకొనిన స్త్రీ ఎవరు అనే దాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదూ. ఇందులో 2 రకాల అభిప్రాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
కదండి. కొంతమంది బైబిల్ పండితులు ఈ స్త్రీని సంఘముగా వర్ణించారు అని చెప్పుకున్నాం కదండి. దైవిక సంఘము, దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘము అని కొంతమంది చెబుతూ వచ్చారు. ఏమని చెప్తూ వచ్చారు? మహాశ్రమల నుండి తప్పించుకొనిన స్త్రీ అని. మరి కొంతమంది సార్వత్రిక సంఘము అని, ఇలా మరికొంతమంది ఇశ్రాయేలు జనాంగము అని భిన్నాభిప్రాయాలు చెబుతూ వచ్చారు. దీనికి కారణం మనం చెప్పుకున్నాం ఇదివరకే, మీ జ్ఞాపకం ఉందనుకుంటా. సూర్యుని ధరించుకొనుట అనే మాటలో మొదటి అభిప్రాయం ఏంటంటే క్రీస్తును ధరించుకొనిన దైవ సంఘము అని వారు చెప్తూ వచ్చారు. ఆ స్త్రీ 12 నక్షత్రముల కిరీటములు కలిగి ఉన్నది అని వర్ణించారు. దానికి కూడా వారు ఏం చెప్పారంటే 12 అపోస్తలులు కలిగిన సంఘము అని. ఆ స్త్రీ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు అని అభిప్రాయాన్ని సాతానును పాదముల కింద చితకదొక్కుతున్న సంఘము అని, ఆమె గర్భిణి అయి నొప్పులు పడుచు కేకలు వేయుచున్నది అని చెప్పడంలో సార్వత్రిక సంఘం ఆ యొక్క మరి పురిటి నొప్పులు పడుతూ వేదన పడుతుంది అని వారు వర్ణిస్తూ ఉన్నారు. రెండవ అభిప్రాయం ఏంటి అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, అందుకని స్వల్ప అభిప్రాయాలు చెబుతూ వచ్చాను. రెండవ అభిప్రాయం ఏంటంటే ఇది ప్రియులారా ఇశ్రాయేలు జనాంగమే. ఇశ్రాయేలీలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. దేవుని ప్రజలు, వాగ్దానములు వారివి, దేవుడు వారిలో జన్మించాడు అనగా యేసు ప్రభువారు ఇశ్రాయేలు యూదులలో నుండి వచ్చారు. కాబట్టి ఆ స్త్రీకి 12 నక్షత్రములు గల కిరీటం ఉంది అని చెబుతూ వచ్చారు కదూ. ఈ 12 నక్షత్రాల కిరీటము ఏమండి 12 గోత్రకర్తల యొక్క స్వరూపము అని ఇదివరకే చెప్పుకున్నాం. ఇక ఆ స్త్రీ పాదముల కింద సాతాను ఉన్నాడు. ఇశ్రాయేలీల పాదముల కింద సాతాను ఉన్నాడు. ఇత్యాది వర్ణనలతో రెండవ అభిప్రాయం ఏంటంటే ఇశ్రాయేలీలే అని చెబుతూ వచ్చారు కదండి, అని చెబుతూ వచ్చారు. మనం చదువుకున్నాం కదండి. గనుక మొదటి అభిప్రాయము ఈమె దేవుని స్వరక్తం ఇచ్చిన సార్వత్రిక సంఘము అని. రెండవ అభిప్రాయము ఇశ్రాయేలు 12 గోత్రముల యూదుల సమూహము అని అభిప్రాయము అని చెప్పుకున్నాం కదూ. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా మనం ఇదివరకే ధ్యానం చేశాం. ఈమె గర్భిణి అయి నొప్పులు పడుతుంది అన్నప్పుడు దీనికి సూచన మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతారా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం ప్రకారం వీరు ఇశ్రాయేలు జనాంగము, చరిత్ర ప్రకారం వీరు ఇశ్రాయేలు జనాంగము. ఇక రెండవది ఆదికాండము
37వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారము, ప్రియులారా, సూర్య చంద్ర నక్షత్రముల సమ్మేళన సంభవము యోసేపు కలలో మనం చూసాం. యోసేపు కలలో సూర్య చంద్ర నక్షత్రాల సమ్మేళనాన్ని మనం చూస్తాం. అనగా 12 నక్షత్రములు, 12 గోత్రకర్తలు. సూర్య చంద్రులు అతని తల్లిదండ్రులు అని మనం ఇదివరకు ధ్యానం చేశాం. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన ప్రకారము ఇశ్రాయేలీలే అని మనం ఇదివరకు వర్ణించుకున్నాం. ఇక 2 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారం ఇక్కడ మనం ఒక మాట చదివాం. చంద్రుడు తగ్గిపోవుచున్న మహిమ అని, ఇది పాత నిబంధనకు సూచనగాను, సూర్యుడు పరిపూర్ణ మహిమను అని 2 కొరింథీ 3వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారం, ఏమండి, నూతన నిబంధనకు సూచన అని కొన్ని తలంపులు మనం చదివాం. ఇక 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ వచనం ప్రకారము, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతున్నది అనే మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు పొడిగా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం ప్రకారం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 24-26 వచనాల ప్రకారం, మీకా గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారం చూస్తే, ఇశ్రాయేలీలకు కలిగిన శ్రమలను బట్టి ఇశ్రాయేలు జనాంగము ప్రసవించు స్త్రీకి పోల్చబడింది. వీరి ఆ శ్రమలకు తట్టుకోలేక కేకలు వేస్తున్నట్టుగా సదరు వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. మరి ప్రసవ వేదన పడు స్త్రీలు గనక నడుము మీద చెయ్యి పెట్టుకొని వేదన అనుభవించినట్లు వారు వేదన అనుభవించారు అని చదువుతున్నాం కదూ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగమే ఈ ప్రసవ వేదన పడుతున్న, అనగా శ్రమలకు తట్టుకోలేక కేకలు వేయుతున్న స్త్రీ అని మనం పోల్చుకొని ధ్యానం చేశాం. ఇక కొనసాగింపులోనికి వెళదాం రండి. ఆ యొక్క సూర్యుని ధరించుకొనిన చంద్రుని పాదముల కింద కలిగి ఉన్న 12 నక్షత్రముల కిరీటము కలిగి ఉన్న ఆ స్త్రీ తప్పనిసరిగా ఇశ్రాయేలు జనాంగమే అని మనం రూఢిగా తెలుసుకున్నాం. ఇక ఈ యొక్క స్త్రీని, ప్రసవేదన పడుతున్న ఈ స్త్రీని, కనబోయే ఆ యొక్క శిశువును మింగాలని చూస్తున్నటువంటి ఘట సర్పాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చూడండి, 3వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలు, లేదా చూడండి 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక భూమి మీద పడవేసెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. విన్నారు కదూ,
ఈ భాగంలో ఘట సర్పము అనే మాట మనం చదువుతున్నాం కదండి. ఘట సర్పము. ఈ ఘట సర్పమును గురించిన కొన్ని తలంపులు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఈ ఘట సర్పము దేవుని వాక్యంలోని ప్రకటన గ్రంథం 12:9 అపవాది అని, సాతాను అని చదువుతున్నాం. ఆ సర్పము అని, ఆది సర్పము అని చదువుతున్నాం కదండి. ఇది ఆది సర్పము. ఆదికాండ గ్రంథం 3 మనం చదువుతాం కదండి. ఇది ఆది సర్పము. రెండవది అపవాది అనే పేరు కూడా ఉంది. మూడవది సాతాను అనే పేరు కూడా ఉంది. ఇందులో మొదటి తలంపు, ఈ ఘట సర్పము పరలోకమందు సూచనగా కనబడుతుంది. అనగా ఎఫెసీ పత్రిక 2:2 ప్రకారము అతని నివాసము వాయుమండలము కదండి. అతని నివాసము వాయుమండలము. ఆ మాటలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2:2 చదువుదామా? ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు వాటిని చేయుచు 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ భాగాన్ని చదివినప్పుడు వాయుమండల అధిపతి ఎవరితను? అపవాది. విన్నారు కదూ? వాయుమండల అధిపతి అనగా ఇతన్ని అపవాది అన్నారు కదండి. అపవాది. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథం 1:6-7 చూద్దామా? యోబు గ్రంథం 1:6-7 మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1:6-7 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. వినరా? అపవాది ఎక్కడున్నాడు? ఏమండి, ఎక్కడున్నాడు? మొదటి మాట, అతడు వాయుమండల అధిపతి. అంటే అతడు వాయుమండలములో నివసిస్తున్నాడు. రెండవది, అపవాది ఏమండి వాయుమండలములో నివసించువాడు అయినప్పటికీ యోబు గ్రంథం 1:6-7 మనం చదివితే దేవుడు అడుగుతున్నాడు. చూడండి 7వ యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చేతను అని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. వినరా? ఇతను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు అని మనం చదువుతున్నాం కదండి. అతను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నట్ట కదండి. ఇంకో మాట, యోబు గ్రంథం 2:1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. విన్నారు కదూ?
ఇక్కడ అపవాది ఇచ్చిన సమాధానం. వాడు వాయుమండల అధిపతి అని ముందు చదివాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో. అయితే అతను ఎక్కడ తిరుగుతున్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు అని చదువుతున్నాం కదండి. అంతేకాదు అతని గురించి ఇంకో మాట కూడా మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చదివితే అతడు భూలోక అధికారి అని అక్కడ ప్రభువారే చెప్పినట్లుగా మనం చూస్తాం. రండి ఆ మాటలు కూడా చదువుదాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం. యోహాను శుభవార్త అని 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 14లో 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. వినరా? ఈ లోకాధికారి ఎవరు? అపవాది కదండి, అపవాది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివితే ఏమి చదువుతాం అక్కడ? 9వ వాక్యం. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. వినరా? ఇలాగూ ఈ యొక్క ఘట సర్పమును గూర్చిన వర్ణనలు మనం వరుసగా చూస్తూ వస్తాం. అతడి నివాసము వాయుమండలము అని. అయినప్పటికీ అతడు భూలోకమందు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు అని. అతడు ఈ లోక అధికారి అన్నాడు. ఈ లోకంలో అతనికి అధికారము ఎలా వచ్చింది? అతనికి అధికారము ఎవరిచ్చారు? ఈ వివరాలు ముందు ధ్యానంలో చూద్దాం. కాబట్టి అతడు సర్వలోకాన్ని మోసపురిచేవాడు, మోసగాడు అని చదువుతున్నాం. ఇక రెండో మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివాం. ఎర్రని మహాఘట సర్పము. వినరా? ఎర్రని మహాఘట సర్పము. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దాని 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. వినరా? ఇది ఎర్రని మహాఘట సర్పము అనే మాట చదువుతున్నాం. ఈ ఎరుపు దేనికి సూచన? ఇందులో ఒక తలంపు. ఎరుపు అపాయమునకు సూచన అని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? అతడు అనేకులకు అపాయము చేయువాడు. దానికి ఉదాహరణగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఏం చదువుతాం అక్కడ? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగులాడుచున్నాడు అని చదువుతున్నాం. అంటే ఇతడు జనులకు అపాయము కలిగించువాడు. మరొక మాట, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము కదా అండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో మనం కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదామా? మొదటి వచనం నుండి రండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలెనని కోరుచున్నాను.
నన్ను గూర్చి మీరెలా గైకొనినను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వినరా? ఇక్కడ 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత, ఇతడు కుయుక్తిపరుడు. గమనిస్తున్నారా? ఇతడు కుయుక్తిపరుడు. ఏమండి, ఇంకా ముందుకు వెళదాం. 14వ వచనం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. విన్నరా? సాతాను తానే ఏం వేషం వేసుకున్నట్ట? వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. గనుక భక్తులకు అనగా దేవుని యందు విశ్వాసముంచిన విశ్వాసులకు అపాయము కలిగించేవాడు. రెండవది కుయుక్తి కలిగించేవాడు, మోసము చేసేవాడు. కాబట్టి ఎరుపు అపాయమునకు సూచన, కీడు చేసేదానికి సూచన. ఇక 2వ తలంపు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అని చదువుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఎరుపు పాపానికి సూచన కదండి. పాపము అనగా ఇతడు పాపాత్ముడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయము చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతాను. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని. ఈ విషయాలు ఇంకా మీరు ధ్యానించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15, 16 వచనాలు. సాతాను పాపమునకు ఉత్పత్తిదారుడు. విన్నరా? పాపము నీయందు ఏం చదువుతున్నాం ఇక్కడ? 16వ వచనం, 15వ వచనం. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు. విన్నరా? అతడు పాపానికి ప్రారంభికుడు. పాపం అతనిలో నుండే ప్రారంభమైంది. అతని నుండి దేవదూతలకు, అతని నుండి నరులకు అది సంభవించింది. కాబట్టి పాపము ఎరుపు రంగు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాం. కడి పాపమునకు ప్రారంభకుడు, కడి ఇతను పాపి అని చదువుతున్నాం. ఆది సర్పము నరులను పాపములో పడవేసింది. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఇదివరకే చదివాం కదండి. అతడు అపవాది అని, వాయుమండల అధిపతి అని,
జనులను మోసపుచ్చువాడు అని చదివాం. కాబట్టి ఇతడు మనుషులను పాపంలో పడివేయువాడు. ఏమండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయే స్థితిలోనికి నరులను తీసుకొచ్చిన వాడు ఇతనే. ఇతడు మోసపుచ్చు ఎర్రని ఘట సర్పము అని ప్రకటన 12:9 మనం చదివాం. ఇక మూడో తలంపు, ఎరుపు రక్తమునకు సూచన. ఈ రక్తమునకు సూచన అనే మాట మనకు ఏ విధంగా కనబడుతుందంటే, ఇది హత్యకు సూచన. హత్య అంటే ఈ సాతాను చేత ప్రేరేపించబడిన వారై, సాతాను సంబంధి అయి, మొట్టమొదట ప్రియులారా మరి ఆదాము కుమారుడైన కయ్యూను చేత ఇతడు హత్య చేయించాడు కదండి. మొట్టమొదట ఆదాము హవ్వలను ఆధ్యాత్మిక హత్యకు గురి చేశాడు కదండి. ఈ సందర్భంలో పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కదండి. ఆది నుండి వాడు నరహంతకుడు. ఏమండి, ప్రారంభం నుండి అతడు నరహంతకుట్ట. అతడు హత్యకు ప్రారంభికుడు, మూలకారకుడు. గమనించారు కదూ. కాబట్టి మొట్టమొదటిగా రక్తము దేనికి సూచన అంటే అపాయానికి సూచన. రెండవది ఎరుపు పాపానికి సూచన. మూడవది ఆ ఎరుపు హత్యకు సూచన. ఆది నుండి అతడు నరహంతకుడు అని చదివాం కదూ. కాబట్టి హత్యకు సూచన, రక్తమును చిందించువాడై ఉన్నాడు కదండి. ఇక మూడో తలంపు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం. మొదటిగా ఈ ఘట సర్పము నివాసము వాయుమండలము అయినా భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు అనుకున్నాం. ఇది ఎర్రని ఘట సర్పము అనుకున్నాం. ఈ ఎర్రని ఘట సర్పము ఎరుపు అపాయానికి అనగా దేవుని బిడ్డలకు అపాయం చేయువాడని, ఎరుపు పాపానికి అనగా పాపానికి జనకుడు అని, ఎరుపు హత్యకు కూనీకి సూచన అని, ఇతడు మనుషులను చంపువాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడో తలంపు, ఈ మహాఘట సర్పానికి 7 తలలు ఉన్నట్టుగా మనం అక్కడ చదువుతున్నాం కదండి. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మరొక మారు చదువుదాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉన్నాయి. దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. వీటి యొక్క అర్థం ఏమిటి జ్ఞాపకం చేసుకున్నాం. రండి, జ్ఞాపకం చేసుకున్నాం. ఇతనికి 7 తలలు ఉన్నాయి, దాని మీద 7 కిరీటాలు ఉన్నాయి. కిరీటము అధికారానికి సూచన. దేవుడు మొదట ఈ భూలోకం మీద అధికారము ఎవరికి ఇచ్చారు? ఆదాముకు ఇచ్చారు కదండి. ఆది కాండము 1వ అధ్యాయము
28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. వినరా? ఈ వచనం ప్రకారం భూమి మీద దేవుడు సర్వాధికారాన్ని మానవులకు ఇచ్చారు. అయితే ఈ మానవుడు ఏం చేశాడండి? సాతాను చేత మోసగింపబడి తనకు దేవుడు ఇచ్చిన సర్వాధికారాన్ని సాతానుకు అప్పగించాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో మనం ఇదివరకే చదివాం. అతడు లోకాధికారి అని ప్రభువే అన్నాడు. లోకాధికారం ఇతనికి ఎలా వచ్చింది అనగా, ప్రియులారా, ఆ అధికారము తనకివ్వబడగా దాన్ని మోసగించిన సాతానుకు కట్టబెట్టాడు మానవుడు కదండి. కాబట్టి మానవుని మోసగించి ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు దుష్టుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చదువుతాం, లోకమంతయు దుష్టుని యందున్నది కదండి. లోకమంతా ఎవరి దగ్గర ఉంది? దుష్టుని యందున్నది అని చదువుతున్నాం కదండి. కాబట్టి ఈ లోకమంతా సాతాను యందు ఉన్నది కదండి. సాతాను ఈ లోకాధికారి. అందుకనే 7 కిరీటాలు, 7 తలల మీద 7 కిరీటాలు, 7 సంపూర్ణతకు సూచన. కాబట్టి ఇతడు సంపూర్ణ అధికారమును కలిగి ఉన్నాడు. అందుకే అతనిని ఈ లోకాధికారి అని ప్రభు చెప్పారు. త్వరగా ముగించుకున్నాం, సమయం అయిపోయింది. ఇంకా 1-2 తలంపులు చెప్పుకుందాం. ప్రకటన 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ ఘట సర్పమునకు 10 కొమ్ములుండెను అని చదువుతున్నాం. ఇది రోముకు సంబంధించిన 10 రాజ్యాల పోలిక. దీన్ని 13వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. ఇక ప్రకటన 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ ఘట సర్పము యొక్క త్వాక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను అని చదువుతున్నాం. దీని భావము దేవుని దూతలకు నక్షత్రములకు పోలికగా ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే ఏమండి, దేవుని దూతలు నక్షత్రాలకు సూచన కదండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అని అక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుడు భూమికి పునాది వేసినప్పుడు స్తుతి గీతములు పాడిన వారు మొట్టమొదట ఎవరు చెప్పండి? దేవదూతలే. కనుక ఈ యొక్క దేవదూతలలో 3వ భాగాన్ని అతను వశం చేసుకుని వారిని దేవునికి తిరుగుబడేటట్టుగా చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, యూదా పత్రిక 6వ వచనంలో మనం చదివితే దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు అనే సంగతి మనం అక్కడ చదువుతాం. కాబట్టి ఈ యొక్క ప్రియులార త్వాక ఎవరు అంటే సాతానుకు లోబడిన నక్షత్రాలే కదండి. అందువలన వారు అపవాది దూతలు అని పేరు రాబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం ప్రకారం వీరు అపవాది దూతలు. ఆకాశ మండలములో వీరు ఉన్నారు. ఆకాశ మండలములోని దేవదూతల సమూహము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క భాగాన్ని
మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఘట సర్పాన్ని గురించి మనం కొన్ని తలంపులు మనం చూసాం. ఈ ఘట సర్పము ప్రియులారా దేనికి సూచనగా ఉంది అంటే పరలోకమందు ఇతడు మొట్టమొదట నివసించేవాడు. ఈ తలంపులు మరొక పర్యాయము ఈ అధ్యాయ ముగింపులో జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఘట సర్పము వాయుమండలములో నివసిస్తాడు అని, అయితే అతడు భూమి మీద ఇటు అటు తిరుగుతాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ తలంపు ఇతడు ఎర్రని మహాఘట సర్పము అని. ఎరుపు అపాయానికి సూచన, అంటే దేవుని బిడ్డలకు కీడు చేసేవాడు అని. ఎరుపు పాపానికి సూచన, ఇతడు పాపానికి ప్రారంభికుడు అని. ఎరుపు కూనీకి అనగా హత్యకు సూచన, ఇతడు ఆది నుండి నరహంతకుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో తలంపు ఇతని తలల మీద అనగా 7 తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి అనే మాట. ఇతడు భూమి మీద సంపూర్ణాధికారము కలిగి ఉన్నాడు అని, దీన్ని మోసం ద్వారా సంపాదించుకున్నాడు అని ధ్యానం చేశాం. ఇక ఇతనికి 10 కొమ్ములు ఉన్నాయి అని, దీన్ని మనం 13వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం అనుకున్నాం కదా. ఇక ఇతనికి ఉన్న తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగమును పడవేసెను అంటంలో, దేవదూతల్లో 3వ భాగాన్ని అతడు వశపరుచుకొని మోసగించి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదండి. ఇక ఆఖరి తలంపు ఏమిటి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో కననయ్యున్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగజూచుచున్నాడు అని చదువుతున్నాం. ఈ వివరము మనము తెలుసుకోవాలి అంటే ప్రియులారా, ఈ శిశువు ఎవరు, ఈ శిశువును మింగాలని చూస్తున్న ఈ ఘట సర్పము ఏమి చేసింది, ఈ వివరాలు వచ్చే పాఠంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది చేతిలో ఆది దంపతులు ఓడిపోయారు. అయితే ఓడిపోయిన ఆది దంపతులను అనగా మానవ జాతిని గెలిపించడానికి దేవుడే మొట్టమొదట వాగ్దానము చేసినట్లు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమి మీద కొట్టుదువు అని ఆదికాండం ప్రియులారా 3వ అధ్యాయంలో ఉన్న మాటల ప్రకారం యేసు ప్రభువారు స్త్రీ సంతానముగా పుట్టి సిలువలో శ్రమ అనుభవించి మరణించి మరణపు ముళ్ళును విరిచి చనిపోయి తిరిగి లేచి సాతాను శిరస్సును చితక తొక్కిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ పూట వాక్యం వింటున్న నీవు అపవాది సంబంధువా క్రీస్తు సంబంధివా? ప్రియులారా, వాడు మిమ్ములను మోసగించునేమో అని భక్త పౌలు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. దేవాశక్తి చేత ఒకడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను, కానీ మిమ్ములను అపవాది మోసగిస్తాడేమో, మీరు అపవాది సంబంధులైపోయి మోసంలో పడిపోతారేమో అంటున్నాడు. కనుక ప్రియులారా, అపవాదిని దేవుడు ఓడించాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించారు అని చదువుతున్నాం. అయితే అపవాది యొక్క మోసంలో పడి ప్రభు యొక్క గెలుపును పొందలేక అపవాది తంత్రములో పడిపోయి ఓడిపోతున్నావా? ప్రభు కొరకు రోషంగా నిలబడుతున్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యము మనకిచ్చే హెచ్చరిక, మనము దేవుని సంబంధులమే కానీ అపవాది సంబంధులము కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే అతడు ఎల్లప్పుడూ మోసగించడానికి చూస్తాడు.
కాబట్టి అపవాది వైపు మొగ్గక వాని పాప సంబంధమైన మోసక్రియలను ఎరిగి మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు గాని వారి యొక్క తంత్రములను తెలుసుకొని అపవాదిని ఓడించి ప్రభు కొరకు నిలవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు వలనరా చక్కని వర్తమానం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నుంచి